చాలా ఈజీ. ఈ మధ్యన విశ్వప్రసాద్ గారు అనే పెద్ద ప్రొడ్యూసర్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, ఒక్క కెమెరామెన్ వల్ల ఒక 10 crores ఎక్స్ట్రా అయిందంట. ఒక్క కెమెరామెన్ వల్ల 10 crores అంటే 5 సినిమాలు వస్తాయి. చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఈ పెళ్లి చూపులు ఇలాంటి సినిమాలన్నీ 2 కోట్లు అయిపోతాయి కదా, కేర్ ఆఫ్ కన్సర్పాలు ఇలాంటి సినిమాలన్నీ. సో ప్రొడక్షన్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ సే ఆన్ ద ఫిల్మ్ ఫ్యూచర్. అయితే నేను ఒకటి పర్సనల్ గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నానమ్మా. అదేంటంటే ఇన్ జనరల్ గా సొసైటీ ఉమెన్ ఎంపవర్మెంట్, బికాజ్ యూర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ని రంగాలు చూశారు చిన్న వయసులోనే. వాట్ ఈస్ దట్ ఏ ఉమెన్ రియల్లీ ప్రాక్టికల్లీ ఈజ్ ఫేసింగ్ అండి మీకు అనిపించిన యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో? అంటే మనం కరెక్ట్గా ఉన్నంత వరకు అయితే సార్ జెన్యున్గా మాట్లాడతారు. ఎందుకంటే చాలా మంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. మనం కరెక్ట్గా ఉన్నంత వరకు చాలా తక్కువ ప్రాబ్లమ్సే వస్తాయి సార్. ఏమవుతుంది సార్, ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడతారు, అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడతారు. ఇది నేచర్. దీన్ని ఎప్పుడు ఎవరు ఆపలేము. పెళ్ళి అవ్వచ్చు, పెళ్లి కావచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, పసిపిల్లలు అవ్వచ్చు. ఇష్టము, హార్మోన్స్ ఇవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. మహా అయితే ఏముంటుంది, ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఎవరన్నా ఇష్టమని. ఇష్టమైతే ఇష్టమని చెప్పాలి, లేదా క్లారిటీ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవాలి. సార్ నేనేమంటాను అంటే మంచి చెడు అనేది అమ్మాయిలు అబ్బాయిల్లో ఈక్వల్గా ఉంటాయి. ఏ జెండర్ కూడా వీళ్ళు తప్పు వీళ్ళు ఒప్పు అని చెప్పలేము. నా దృష్టిలో మనిషి అనేవాళ్ళు హ్యూమన్, ఒక జీవి అంటే హ్యూమన్ అంతే తప్ప ఆడ మగ అనేది కూడా నేను డిఫరెన్షియేట్ చేయలేను. ఎందుకంటే నేను చెడ్డ అమ్మాయిల్ని చూసాను, చెడ్డ అబ్బాయిల్ని చూసా, మంచి అమ్మాయిల్ని చూసా, మంచి అబ్బాయిల్ని చూసా. సో ఇది ఎట్లా ఉంటుందంటే మనం ఉండే దాన్ని బట్టి ఉంటుంది సార్. మీరు ఇప్పుడు సపోజ్గా మీరు పెద్ద రియల్ లైఫ్లో పెద్ద విలను, పెద్ద దాదా అనుకోండి సార్. ఇప్పుడు నేను మీతో చాలా ఒబీడియంట్గా మంచిగా ఉంటుంటే మీరు నన్ను అట్లాగే చూస్తారు. నేను వచ్చి మిమ్మల్ని హామ్ చేశాను అనుకో, అప్పుడు మీలో ఉన్న విలనిజం బయటకు వస్తుంది. సో ఒక పర్సన్లో మనం చూసే యాంగిల్ మన బట్టి ఉంటుందండి సార్. ఎందుకంటే నాకు చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ రోజు వరకు ఒక ఫ్రెండ్తో కూడా నేను ఇబ్బంది పడలేదు సార్. ఒక్క ఫ్రెండ్తో కూడా. అబ్బాయిల ఫ్రెండ్సే సార్ నాకు మేజర్గా. నిజంగా చెప్తాను, అమ్మాయిలు చాలా తక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను కదా, కొంచెం నాకు కబుర్లు చెప్పటాలు కానీ, సీరియల్స్ చూడటాలు కానీ, వీటిలన్నిటికీ నేను చాలా బాయ్స్ కూడా దే సపోర్ట్ సో మచ్, గర్ల్స్ సపోర్ట్ చేస్తారు సార్. నాకు తెలుసు, ఐ నో దట్ అట్మాస్ఫియర్. చాలా మంది అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోగానే బ్యాడ్ గా అనుకుంటారు, బట్ ఐ సీ ఏ కోఆపరేషన్ బిట్వీన్ దెమ్. అంతే. అబ్బాయి ఏదో హెల్ప్ చేస్తాడు, ల్యాప్టాప్ పట్టుకుని ఏదో చూపి, గర్ల్స్ గెట్ హెల్ప్డ్ ఫ్రమ్ బాయ్స్. ఒక అబ్బాయిలు హెల్ప్ చేయకపోతే అమ్మాయిలు అన్ని చోట్ల సక్సెస్ అవడం కూడా కష్టమే సార్. ఎంతో కొంత సపోర్ట్ ఉమెన్కి ఉండాల్సిందే. ఇప్పుడు నా ఫాదర్ హెల్ప్ నాకు ఉండుంటే నేను ఎట్లుండేది నా లైఫ్. అట్లీస్ట్ ఈ రోజు నా పార్ట్నర్ హెల్ప్ అన్న నాకు దొరికింది. లేకపోతే కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా సార్. సో నేనేమంటాను సార్, మనం కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నాకు కూడా వస్తాయి. ఇప్పుడు ఇష్టం అని చెప్తే సార్ నేను చాలా ప్రాక్టికల్గా మెచ్యూర్డ్గా కూర్చోబెట్టి, నేను అట్లాంటి అమ్మాయిని కాదు, నేను నా మైండ్ చూడు, నా బాడీ చూడకు. వర్క్ పరంగా ట్రావెల్ చేద్దామంటే చేద్దాం, పర్సనల్గా అయితే నేను ట్రావెల్ చేయను. ముందే చెప్పేస్తారు, చాలా క్లారిటీగా చెప్పేస్తాను సార్. ఫస్ట్ మీట్ అయినా అవ్వచ్చు, నేను వాళ్ళ ఇంటెన్షన్ చూసినా, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా ఓపెన్ గా చెప్పేస్తాను సార్. అక్కడతో కట్ అయిపోతుంది. అంటే మీరు ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందంటే యు ఎన్కౌంటర్డ్ సమ్ ఎక్స్పీరియన్సెస్? ఆబ్వియస్లీ సార్, వస్తాయి కదా సార్. కంపల్సరీ పెళ్ళి పిల్లలు ఉన్న తర్వాత కూడా అట్లాంటి చాలా ఎక్స్పీరియన్స్ లేని నాకు. ఇప్పుడు నా భర్త చాలా బాగుంటాడు యాక్చువల్ చెప్పాలంటే. నిజం చెప్పాలంటే నా హస్బెండ్ ని చూసి నాకు అసలు ఎట్లా చెప్పాలనిపిస్తుంది వీళ్ళకని నేనే చాలా నవ్వుకుంటాను. ఒకవేళ అబ్బాయి బాగోపోతేనో ఇంకో రకంగా ఉంటే అని చెప్పొచ్చు. ఈజ్ వెరీ హ్యాండ్సమ్. మేమిద్దరం ఎప్పుడు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూనే ఉంటాం ప్రతి చోట. అస్సలు వెరీ మచ్ అనమాట. వీఆర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్. సో నేను చెప్పినప్పుడు నాకు నవ్వు వస్తుంది. బట్ అలా అని చెప్పి నేను వాళ్ళని వెంటనే హేట్ చేసేసి అది ఇది అని మాట్లాడను సార్. వెరీ మెచ్యూర్డ్గా నేను 100% పతివ్రతనండి, ఏమనుకోవద్దు. వర్క్ పరంగా ఎంతైనా ట్రావెల్ చేద్దాం, ఇంకొక థాట్ ఉంటే ఇక్కడ తాపేద్దాం. ఫస్ట్ మీట్లో చెప్తే ఇంకా నాకు ఎందుకు వస్తాయి సార్. అంటే మీరు ఇది రియల్ ఎస్టేట్ లోనా సినిమాల్లోనా ఎక్కడ ఫేస్ చేశారమ్మా? రియల్ ఎస్టేట్ దగ్గర నుంచే సార్. సినిమాల్లో ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా అంత ధైర్యం ఎవరు చేయట్లేదు. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి సార్. అందుకే నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో అడిగితే మూవీ ఫీల్డ్ అనొద్దు, అమ్మాయి అబ్బాయి అనేది ఎవ్రీ ఫీల్డ్ లో ఉంటారు సార్. నేను ఫస్ట్ లో ఒక్కొక్కసారి ఇనీషియల్ గా బాధపడ్డా, తర్వాత అలవాటు అయిపోయింది. రియల్ ఎస్టేట్ లో చాలా ఎక్కువ ఉంటుంది సార్. నిజం చెప్పాలంటే ఇక్కడన్నా నాకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా చాలా గౌరవం ఉంది. నిజం చెప్తున్నా, జెన్యున్ గా చెప్తున్నా. రియల్ ఎస్టేట్ లో స్టార్ట్ అయినప్పుడు సార్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. నేను ఒక అన్న గురించి రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళా, చాలా పెద్ద కంపెనీ. అరే నాన్న నువ్వు వస్తే ప్రొఫెషనల్ గా నాకు సిస్టమ్ సెట్ చేస్తావు, ఇక్కడంతా అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది, నువ్వు ఐటీ ఫీల్డ్ కదా, అదంతా నాకు సెట్ చేసి పెట్టమంటే అన్న గురించి నేను ఐటీ వదిలేసి రియల్ ఎస్టేట్కి వచ్చిన. అన్న అంటే ఆల్మోస్ట్ నా తండ్రి వయసు ఉంటుంది ఆయనకి, బట్ అన్న అనేది
సొంత చెల్లిలాగా ఆయన చూసుకునేవాడు. అందరికీ తెలుసు నేను అన్న అంటానని. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే సరదాగా నేను స్పీచ్లు ఇచ్చి అందరినీ మోటివేట్ చేస్తుంటే ఒక వరవడి రియల్ ఎస్టేట్ లో ఆ రోజు నేను తీసుకొచ్చింది 2014-15 ఒక వరవడి తీసుకొచ్చా. చాలా హ్యాపీ రిజల్ట్స్. మొన్న అయితే చాలా మురిసిపోయాడు. ఎంత గర్వపడతాడు. ఇప్పుడు తను వేసిన విత్తనం మొక్క అయ్యి ఒక వృక్షం అయినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాడు కదా. దాన్ని ఎంత వరస్ట్ గా పోర్ట్రేట్ చేశారంటే నేను అన్నని ఆ కంపెనీని వదిలేసి పక్కకు వచ్చేసిన. నేను ఎందుకు వచ్చేసినానంటే భయపడి కాదు, ఇంకా అలాంటి కంటిన్యూ అవ్వకూడదు వినకూడదు అని ఒకే రీజన్తో. నన్ను ఏం అడిగారో తెలుసా సార్, ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందంట కదా అంటే నేను ఫస్ట్ ఏమన్నా నేను అన్నాను పిలుస్తున్నా కదా అన్న. బయట అందరు చాలా మంది అట్లాగే పిలుచుకుంటారు కదా అంటే నేను అంత మెచ్యూర్డ్ అంత ఓవర్ గా బ్రాడ్ అయితే కాదు. నాకు అన్న అంటే అన్న, అమ్మ అంటే అమ్మ, నాన్న అంటే నాన్న అంతే. వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, పేర్లతో పిలుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తమ్ముడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఎందుకు అన్నా అని నాకు తప్పు చేయాలి, నాకు అవసరం ఏంటి? అసలు తప్పు చేస్తే ధైర్యంగా చెప్తాను సార్ నేను. నాకేంటి, ఎవరన్నా నన్ను ఫీడ్ చేస్తున్నారా? లేదు కదా, వై షుడ్ ఐ బాదర్? అప్పుడు అదొక్కటే విషయంలో నేను బాధపడా. అంటే ప్రపంచం ఎలా చూస్తుంది నేను అన్నకి చెప్పలేను. నేను అన్నకి నన్ను వదలడు అన్న అంటే అలా కాదురా, నువ్వు మాట్లాడుతుంటే ఆయన మురుసుకుంటాడంట కదా, అంతెందుకు మురుసుకుంటాడు? అరే మనం మన శిష్యురాలు లేకపోతే మనం తీసుకొచ్చి ట్రైన్ చేసిన అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, వాళ్ళు చేస్తున్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. పాపం చాలా జెన్యూన్ గా నేను మాట్లాడుతుంటే అందరూ క్లాప్స్ కొట్టి అలా మోటివేట్ అయ్యి బిజినెస్ చేసేవాళ్ళు. ఆనందపడక ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ లో మోటివేషన్ క్లాస్ నేను అట్లా మోటివేట్ చేసేదాన్ని చాలా ఆనందపడేవాళ్ళు. ఈ కంపెనీ మంచి ఇన్కమ్ చూసింది, ఆనందపడక ఇంకేం చేస్తారు? సో అప్పుడు అనిపించింది అబ్బా ఇట్లా ఉంది ప్రపంచం. బట్ అన్న కాబట్టి వద్దు, ఎందుకంటే చాలా ప్యూర్. అంటే ఇన్ జనరల్ గా విమెన్ వల్నరబుల్, అబలలు అన్న ఒక పాయింట్ ఎప్పటి నుంచో ఉన్నమాట. బట్ దేర్ ఆర్ సర్టన్ బాయ్స్ హూ ఆర్ బీయింగ్ డిచ్డ్ బై గర్ల్స్. 100% సార్. అందుకే నా గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటారు. ఇప్పుడు నేనేమన్నాను, ఇప్పుడు మీరు నాకు వర్క్ ఇవ్వడానికి ఓకే అన్నారు సార్, కాకపోతే మరి నాకు ఏదైనా బెనిఫిట్ చేస్తే నేను చేస్తానంటారు. నేను కదా చూస్ చేసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేమంటా, ఇక్కడ ఇంకో హరిత ఏమనొచ్చు, సరే వీడిని కొంచెం మాయ చేసి నా పని చేసుకుందాం అనుకోవచ్చు. ఈ హరిత ఏమనుకోవచ్చు, వద్దు ఏదైనా సిన్సియర్గా చెప్పి ప్రాపర్గా ట్రావెల్ చేయొచ్చు అనుకోవచ్చు. నేను ఇందాక అదే చెప్పా సార్, మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోళ్ళు సార్. ఇప్పుడు అబ్బాయిలకు కూడా వాళ్ళకి భయాలు ఉంటాయి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. మరీ తెగిచ్చేసి చేసేంత తెలుగోళ్ళు అయితే ఉండరు. ఏదో గుట్టుగానో చాటుగానో రట్టుగానో ఉంటారు తప్ప. సో మనం చెప్పితే మాత్రం బాదర్ ఎక్కువ చేయరు సార్. నేనైతే చూడలేదు, నేను చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా తిరిగి నన్ను ఈ రోజు వరకు బాదర్ చేయలే. ఓకే, మీకు బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఈ ప్రయత్నాలు సినిమాల్లోకి రావాలి లేకపోతే చేయాలి, మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు గట్టా వచ్చాయమ్మా? మామూలుగా యు ఆర్ ఆల్వేస్ ఆన్ ది సేమ్ లైన్. నేను నా హస్బెండ్ సార్ ఉంటాయి సార్, డిస్కషన్స్ ఉంటాయి, ఇద్దరం చాలా డిస్కస్ చేసుకుంటాము. డిస్కషన్ వేరు, నువ్వెంతంటే అభి అంత రేంజ్ రాలేదా? ఎప్పుడు అనుకోను సార్. నేను అలా కాదు, నువ్వు ఇట్లాగే ఆలోచిస్తావు, అట్లా ఆలోచిస్తావు, అది ఇది అని చెప్పి గొనుగుతా. తర్వాత మళ్ళీ తను కరెక్టే కదా చెప్పింది అని చెప్పి మళ్ళీ మెల్లగా వచ్చి పిల్లిలాగా. బట్ ఈ కాన్సెప్ట్ లేకే కదమ్మా ఇప్పుడు ఈ రోజున లాయర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు సార్. మేమిద్దరం ఏంటంటే సార్, మేమిద్దరం చాలా కొట్టుకుంటాం, ఎవ్రీడే పోట్లాడుకున్న రోజులు కూడా ఉంటాయి. బై ఎండ్ ఆఫ్ ది డే మాకు ఏమేమి అర్థమైందంటే, ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మీ ఇద్దరం ఒకళ్ళని వచ్చి ఒకళ్ళు బతకలేమనేది అర్థమైంది. అదొక్క రీజన్ చాలు సార్, ఇక ఎన్ని ఫైట్స్ అన్నా ఏదైనా చేయొచ్చు.